పేరిందే వంటలకు స్వాగతం. వాళ్ళు వెలగపండు పచ్చడి చేస్తున్నాం. వెలగపండు ఇలా ఉంటుంది. దీన్ని పగలగొడితే లోపల ఇట్లా గుజ్జు వస్తుంది. ఈ గుజ్జుని ఇట్లా తీసుకోవాలి. గుజ్జునంతా ఇట్లా తీసుకుని పోపు వేస్తున్నాను. పోపులో మినపప్పు, తర్వాత మెంతులు, ఈ మాత్రం మెంతులు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, ఈ మాత్రం ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఇంగు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేగాక కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం వేగాక వేయాలి. ముందుగా వేస్తే మాడిపోతాయి. ఇట్లా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీ కారం ఎంత కావాలంటే అంత అన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకోవాలి. ఈ పోపు వేయించాం కదా, ఇది చల్లారేట వేసుకోవాలి. తెలుసు కదా, మినపప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ. పోపుని ఇట్లా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది మాత్రం కొత్తిమీర, ఇది ఉప్పు. మీకు ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవాలి. పసుపు, వెలగపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి మీకు తీపి ఎంత కావాలంటే ఇంత బెల్లం వేసుకోవాలి. మీకు తీపి ఎంత కావాలంటే బెల్లం ఇంత వేసుకోవాలి. తీగ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తీగ అక్కకి లేకపోతే కొంచెం తక్కువ వేసుకోవాలి. అన్నీ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర, బెల్లం, పోపు అన్నీ కలిపి తీసే పళ్ళల్లో తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇంగు నూనె వేసుకోవాలి. నూనె కాగాలన్నమాట. కాగింది. ఇందులో ఎండుమిరపకాయలు, ఇంగువ, ఆవాలు ఇట్లా వేయించుకోవాలి. ఇంగు నూనె కాగిపోయింది. ఇందులో ఇలా పోతుంది. వెలగపండు పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసుకుని పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగానే ఉంటుంది.